ఇది కనిపించింది. టీడీపీ ఏజెంట్ నోముల మాణిక్యరావుపై దాడి చేశారు. అట్లాగే ఏబిఎన్ ది ట్రూత్ డిబేట్లో కూడా ఒక భయానక అనుభవాలను మాణిక్యరావు కూడా పంచుకున్న పరిస్థితి కనిపించింది. పోలింగ్ బూత్లో కూర్చున్న సమయంలో మాణిక్యరావుపై పూర్తిగా దాడి చేయడం కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి పైన, వారి సతీమణి పైన, ఇంట్లో ఉన్న వాళ్ళపైన కూడా పూర్తిగా పిన్నెల్లి సోదరుడు దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది వెంకటరామిరెడ్డి. ఇక టీడీపీ ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తామని కూడా పూర్తిగా బెదిరింపులకు దిగారు. ఇంటికి వెళ్లి మాణిక్యరావు కుటుంబ సభ్యులపైన పూర్తిగా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే ఏబిఎన్ డిబేట్లో ఆవేదన వ్యక్తం చేశారు మాణిక్యరావు నిన్న మాట్లాడుతూ కూడా. సో ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా పూర్తిగా మద్దతు లభిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లోకేష్ గారు కూడా ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేశారు. పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలకు సంబంధించి కూడా పూర్తిగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా నిన్న రాత్రి ఈ డిబేట్ దీంట్లో ఏదైతే మాణిక్యరావు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈ విషయం వెళ్ళడం, సో వారు మాణిక్యరావు గారికి ఫోన్ చేసి మాట్లాడడం, ఆ తర్వాత పూర్తిగా పార్టీ అండగా ఉంటుంది, ఎట్లాంటి భయాందోళనలు పెట్టుకోవద్దు, పార్టీ అండగా ఉంటుందని చెప్పడం, అదేవిధంగా పూర్తిగా కార్యకర్తలకు అంటే ఒక సామాన్య కార్యకర్తలకు ఇబ్బంది కలిగినా కానీ పార్టీ అధినేత కూడా కాల్ చేయడం చాలా విస్మయానికి గురి చేసింది అంటూ కూడా మాణిక్యరావు నిన్న మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారు ఏదైతే మాచర్ల అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా భరోసా ఇస్తూ, వారి వెన్నంటే ఉంటూ, వారి కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ, ఇట్లాంటి ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ చేస్తున్నటువంటి అరాచకాలను తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి బ్రహ్మారెడ్డి గారి దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ పార్టీ అండగా ఉంటుందని మాణిక్యరావు గారికి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే పోలింగ్ బూత్ 114లో మాణిక్యరావు గారు అక్కడ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆ నేపథ్యంలో ఆయన పైన దాడులు కూడా జరిగాయి. అది కండ్లకుంట గ్రామం, అది ఏదైతే పిన్నెల్లి సొంత గ్రామమైనటువంటి అక్కడ ఆయనను ఎదిరించి మాణిక్యరావు నిలబడ్డటువంటి పరిస్థితి అయితే కనిపించాయి. అదేవిధంగా కేపీగూడెం అంటే పిన్నెల్లి సొంత గ్రామం ఏదైతే కండ్లకుంట ఉందో దానికి పక్కనే చివరి గ్రామం కేపీగూడెం. ఈ గ్రామంలో బానోతు వెంకటేశ్వర్లు నాయక్, ఆయన 118, 119, 120 ఏదైతే పోలింగ్ బూత్లకు సంబంధించి చీఫ్ కన్వీనర్గా కూడా వ్యవహరించారు. ఆయనను విచక్షణారహితంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి చేశారు, కొట్టారు. గతం నుంచి కూడా ఆయన వెంటబడుతున్నారు. ఆయనకు కూడా నాకు కూడా ప్రాణహాని ఉంది అంటూ కూడా ఇద్దరు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీరు టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇద్దరు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారు కూడా వీరికి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితులు, ఎట్లాంటి ఇబ్బందులు లేవు, మేము అండగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. బ్రహ్మానందరెడ్డి గారితో మాట్లాడి ఆ తర్వాత వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మానందరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్,